సో శ్రీనివాస్ గారు మనతో ఒక గెస్ట్ జాయిన్ అయ్యారు. ఆయన రీసెంట్‌లీ యూఎస్ నుంచి వచ్చేసారనమాట. సో చదువుకోవడానికి అక్కడికెళ్ళి సమ్ రీజన్స్ వల్ల ఆయన వీసా ప్రాబ్లమ్ వచ్చేసి ఇలా జాబ్‌లో జాయిన్ అవ్వడానికి ఒక 2, 3 డేస్ ముందే ఆయన ఇండియాకి వచ్చేయడం జరిగింది. సో ఆయన ఎక్స్‌పీరియన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం మనం. హాయ్ అండి. హౌ ఆర్ యూ? Hi, actually. How are you? డూయింగ్ గ్రేట్ అండి. సో మీరెలా ఉన్నారు? యూఎస్ నుంచి ఎప్పుడొచ్చారు? Currently, నా పొజిషన్ మీరు ఆల్రెడీ గెస్ట్ చేస్తున్నారు కావచ్చు. సో ఇట్స్ వర్స్ట్ ప్లేస్ యాక్చువల్లీ. అసలు అన్ఎక్స్పెక్టెడ్, అన్‌ప్రెడిక్టబుల్. సో లైఫ్ ఈస్ సో అన్‌ప్రెడిక్టబుల్ అయిపోయింది మీకు కూడా. చాలా ఎవరు గెస్ట్ కూడా చేయరు కదా నార్మల్లీ, లైక్ దే విల్ రిమూవ్ ద స్టేటస్ అండ్ దే విల్ గివ్ బ్యాక్ అని. ఎగ్జాక్ట్‌లీ. ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఓవర్ నైట్. ఎవరికి కనీసం ఒక ఇంటిమేషన్ లేదు, ఒక నోటీస్ లేదు. సో వాట్ ఈస్ యువర్ కేస్ అండి? అసలు మీరెందుకు రావాల్సొచ్చింది ఇండియాకి? సో బేసికలీ ఐ వాజ్ స్టక్ ఇన్ ఏ రాంగ్ పొజిషన్. అది పోలీస్ ఆఫీసర్కి హీ టుక్ ఇన్ ఏ రాంగ్ వే. వాళ్ళకి నేను మాట్లాడే రీజనల్ లాంగ్వేజ్ అర్థం కాకపోవడం వల్ల సో ఆ టైంలో నేను అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. అండ్ దెన్ ఆ తర్వాత ఇమిగ్రేషన్ లాయర్స్, అటార్నీస్ అండ్ ఆ కేసు, అఫ్ కోర్స్ ఆ కేసు అసలు మీనింగ్లెస్. సో అది డ్రాప్ అయిపోయింది. అది చెప్పగలుగుతారా మాకేమన్నా? సో ఇట్స్ డొమెస్టిక్ వైలెన్స్ బేసికలీ. ఓకే. యా నేను ఇంకా మా గర్ల్ ఫ్రెండ్ లిటరలీ తను కొంచెం ఆక్వర్డ్గా బిహేవ్ చేస్తుంటే సమ్వన్ గేవ్ ఏ నాయిస్ కంప్లైంట్. ఓకే. వేరే వాళ్ళు ఇచ్చారు. మీ గర్ల్ ఫ్రెండ్ ఇవ్వలేదు? లేదు, వేరే వాళ్ళు ఇచ్చారు. ఇట్స్ ఎ నాయిస్ కంప్లైంట్. షీ వాజ్ షౌటింగ్. నాయిస్. ఓకే. అరుస్తున్నారనేసి ఇద్దరి పైన అయిందా? మీకు మీ ఒక్కరి పైన అయిందా? అక్కడ అమ్మాయిల మీద ఎక్కువ అయ్యారు యాక్చువల్లీ. సో ఎవరు చేసినా అబ్బాయిలే భరించాలా? అలానే జరిగింది. సో న్యూసెన్స్ నాయిస్ కేస్ లాగా అయిందన్నమాట. యా ఎగ్జాక్ట్లీ. సో అలా స్టార్ట్ అయింది. అండ్ దెన్ అది కేసు పడింది. అండ్ దెన్ ఐ వెంట్ టు కోర్ట్ అండ్ కోర్ట్ డిసైడెడ్ దట్ అది ఏం లేదు ఆ కేసులో అని డ్రాప్ చేసేసారు. అండ్ దెన్ ఐ కన్సల్టెడ్ చాలా ఇమిగ్రేషన్ అటార్నీస్, వాళ్ళని వీళ్ళని కలిసి అడిగితే దే టోల్డ్ మీ దట్ నీ స్టేటస్ ఈస్ వ్యాలిడ్, బట్ దానికి నీ ఎఫెక్ట్ ఏం అవ్వలేదు ఆ కేసు వల్ల బికాస్ డ్రాప్డ్. సో ఆ గ్యాప్లో ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కెరీర్ అండ్ ఆల్. ఒక 1 year అయిపోయింది, 1.5 year అయిపోయింది. ఐ గాట్ మై వర్క్ ఆథరైజేషన్, ఐ గాట్ మై జాబ్ ఆల్సో. జాబ్ కూడా వచ్చేసింది. నేను కరెక్ట్గా వన్ డేలో నేను వెళ్ళిపోతున్నాను ఆన్ సైట్ జాబ్కి. ఇంకో నెక్స్ట్ డే జాయిన్ అవ్వాల్సింది. నెక్స్ట్ డే యాక్చువల్లీ ఏ రోజైతే మెయిల్ వచ్చిందో నాకు ఆ రోజే ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో ఐ హ్యావ్ కమ్ టు నో ఆల్రెడీ ఇది పోయింది అని. దే యాక్చువల్లీ టర్మినేటెడ్ ఇట్ అని. ఈవెన్ దో ఐ నో దట్ ఇట్ వాస్ టర్మినేటెడ్, ఐ టుక్ ద ఇంటర్వ్యూ అండ్ ఐ క్రాక్డ్ ఇట్. ఆ తర్వాత దే గేవ్ మీ అన్ ఆఫర్ లెటర్ విత్ ఇన్ 2 days అండ్ దే ఆస్క్డ్ మీ టు కమ్ టు ద ఆఫీస్ అండ్ కలెక్ట్ ద ఆఫర్ లెటర్. ఇంకా నా చేతిలో ఏం లేదు, బట్ ఐ జస్ట్ వాంట్ టు నాకు అలా పోవాలనిపించలేదు ఏం లేకుండా చేతిలో. సో ఐ టుక్ ఏ జాబ్ ఆఫర్ లెటర్ అండ్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. యా సో ఆ జాబ్ ఆఫర్ లెటర్ తీసుకొని ఇండియాకి వచ్చాను. అండ్ దెన్ అండ్ ఐఎమ్ నాట్ దట్ సూపర్ రిచ్ ఇక్కడ. నేను తీసుకున్న లోన్ నేనేమి లైక్ బ్యాంక్ వెళ్ళి ఇలా డిపాజిట్ చేసి కట్టేసేది అంత రిచ్ కాదు. మై ఫాదర్ ఇస్ లిటరలీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్. మేము తీసుకున్న లోన్ మేము ఫ్యామిలీ అంతా కలిసి నింపిన ఇట్ విల్ టేక్ ఇయర్స్ ఇన్ ఇండియా. సో బేసికల్లీ అంతా అంటే ఇట్స్ ఎ స్టేట్ కాలేజ్, పబ్లిక్ యూనివర్సిటీ. సో ద ట్యూషన్ ఫీ ఈస్ లైక్ వెరీ హై. స్పెండ్ చేశాను. అఫ్ కోర్స్ ద రిజల్ట్ హ్యాస్ కమ్, మంచి జాబ్తోనే వచ్చింది. బట్ డ్యూ టు గవర్నమెంట్ అండ్ ఆల్ దీస్ న్యూసెన్స్ అండ్ నాన్సెన్స్ పోయింది. ఆ తర్వాత శ్రీనివాస్ గారిని కలిశాను అండ్ హీ అడ్వైజ్ మీ వాట్ ఆర్ మై ఫ్యూచర్ ఆప్షన్స్ వుడ్ బి. దెన్ ఆయన చాలా సజెస్ట్ చేశారు. అది అప్పుడు ఆ టైంలో ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అంటే ఒక డిపార్ట్మెంట్నే వదిలేశారు యూఎస్లో. దే విల్ కమ్ అండ్ హంట్ అన్నట్టు, కమ్ టు ద డోర్స్ అండ్ నాక్. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock వీళ్ళే సర్వీస్ టర్మినేట్ చేసి, వీళ్ళే పోలీస్ని పంపించి, వీళ్ళే అరెస్ట్ చేసి, ఇంకో $10,000 ఇంపోజ్ చేసి, మళ్ళీ ఆ తర్వాత ఏదో ఫ్లైట్ ఎక్కించి ఏదో దేశంలో పడేస్తారు. అవును, క్యాచ్ ఎట్ సైట్ అని కూడా అనౌన్స్ చేశారు కదా. ఎగ్జాక్ట్లీ. సో అంత కర్మ ఎందుకు అనిపించింది ఆ టైంలో. సో వెన్ ఎగ్జాక్ట్లీ. సో వెన్ ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఇన్ మై సెల్ఫ్, లైక్ ఎందుకు ఒక ప్లేస్కి స్టిక్ అవ్వడం అని చెప్పేసి, దెన్
ఐ డోంట్ వాంట్ టు గో లైక్ క్రిమినల్ లాగా ఇలా సంఖ్యలు వేసుకొని రావాలని లేదు. సో అందుకని వచ్చేసాను. యా, ఇక్కడికి వచ్చిన 1 weekలో ఐ మీన్ ఐ స్టార్టెడ్ హంటింగ్ మళ్ళీ, ఇంకా గెటింగ్ ఏ గుడ్ జాబ్ అండ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ అని వెతుక్కుంటున్న టైంలో లిటరల్లీ నిన్న ఓవర్ నైటే మళ్ళీ రీఇన్స్టేట్ చేశారని మెయిల్. ఓ మై గాడ్. యా, సో ఇప్పుడు రీఇన్స్టేట్ చేశారంటే ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చా అన్నట్లేదు. నా వీసా రివోక్ చేశారు. కోసం అప్లై చేసుకోవాలి. యా, వీసా అప్లై చేసుకోవాలి. నేను వచ్చిందే స్టూడెంట్ వీసా పైన, అండ్ స్టూడెంట్ వీసా మళ్ళీ మనకి ఇవ్వరు, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అవర్ స్టడీస్. దిస్ ఈస్ అన్ఫేర్. అసలు వినడానికే ఎంత హార్ట్ రెంచింగ్ ఉంది. సో అసలు మీ ఫ్యామిలీ అంటే మిమ్మల్ని మీ పొజిషన్ అంతా ఎంత దారుణమో. నేను అసలు మా ఫ్యామిలీనే చూడలేదు బేసికల్లీ ఇప్పటికి వచ్చిన తర్వాత. ఇప్పుడు వచ్చి ఎన్ని డేస్ అవుతుంది మీరు ఇండియాకి? 10 days might be. 17th ఇక్కడ ల్యాండ్ అయ్యాను. దట్ మోస్ట్ ప్రాబ్లీ 7 days, ఏ వీక్ అంతే. ఎందుకు ఫ్యామిలీని కలవలేదు ఇంకా? అఫ్ కోర్స్, ఎలా కలవమంటారు ఇలానా? లైక్ ఐ హెవెంట్ డన్ ఎనీథింగ్. ఇలా వెళ్ళి ఎలా కలుస్తాను? వాళ్ళకి తెలీదా మీరు వచ్చినట్టు? ఇప్పుడు తెలుసు. నేను వాళ్ళు కూడా లైక్ ఈవెన్ దే ఆర్ సో సాడ్. నువ్వు ఇప్పుడు వాళ్ళని కలిసి ఇంకా దట్స్ ఫేసింగ్ ఇస్ డిఫరెంట్. అండ్ ద థింగ్ ఈజ్ దట్ ఒక చాలా సిల్లీ రీజన్ వల్ల వచ్చేయడం అనేది, ఇంకా ఇఫ్ ఇట్ కేసు లెక్క ఏదో డియూఐఏ, నేను ఒక ర్యాష్ డ్రైవింగ్ సంథింగ్ అలా చేసి ఉన్నా బాగుంది అంటే, లైక్ అదొక రీజన్ బేసికల్లీ. బట్ కనీసం అలా కూడా అవ్వలేదు నాకు. ఇట్ ఆల్ హ్యాపెన్ ఫర్ నథింగ్. ఎవరో అరిచారు, ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకో వచ్చారు, అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. సౌండ్స్ రియలీ సాడ్. అసలు ఎలా కన్సోల్ చేయాలో కూడా తెలియదు మాకు ఇప్పుడు మీ సిచ్యువేషన్ ని. మేము అసలు మీ షూస్ లో లెగ్ పెడితే తప్ప తెలియదు ఆ పెయిన్ అనేది. సో అంత పెయిన్ఫుల్ ఉంది మీ స్టోరీ నిజంగా. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ కాల్ అనేసి ఇప్పుడు నేను అడగలేను కూడా, ఎందుకంటే అర్థమవుతుంది సిచ్యువేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇప్పుడు మీరు ఏమీ చేయలేని ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు. బట్ హోప్ఫుల్లీ ఏదో ఒక విండో, ఏదో ఒక డోర్ మీకోసం ఓపెన్ అవుతుంది అని ఆశిస్తున్నాం. సో శ్రీనివాస్ గారు, ఏంటండి ఇలాంటి సిచ్యువేషన్స్? అసలు మన స్టూడెంట్స్ నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతుంటారు. వాళ్ళ లోన్స్ తీసుకొని వచ్చారు. సో సూపర్ రిచ్ పీపుల్ అయితే అంత కష్టపడి అంత దూరం వెళ్ళారు కదా. అంటే నిన్న కూడా చెప్పాను కదండి, ఎంతో మంది వాళ్ళ నాయన పొలాలు అమ్ముకొని లేకపోతే తాకట్టు పెట్టుకొని ఇక్కడికి వచ్చింటారు. అంటే యాజ్ ఏ స్టూడెంట్ గా ఇప్పుడు మాకు కూడా లోన్స్ ఉండడం కానీ మేము చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది మాకు కూడా ఏదైనా మాట్లాడాలనుకుంటే. కానీ సో యాజ్ ఏ స్టూడెంట్ గా, అంటే యాజ్ ఎ ఫెలో స్టూడెంట్ గా, యాజ్ ఎ ఫెలో ద ఇండియన్ సిటిజన్ గా, లేకపోతే తెలుగు కమ్యూనిటీ మన వాళ్ళందరినీ కొంచెం ఏదో గైడ్ చేయాలనే ఒక విషయంలో అందరినీ పూల్ చేసుకొని మీరు అంటే కామ్ గా ఉండండి అనేది సజెస్ట్ చేయడం తప్ప మన చేతిలో కూడా ఏం లేదండి. సో రూల్స్ హెస్ బిన్ డెవలపింగ్ కదండి. ఇప్పుడు మనకి ఏదన్నా ఈ సడన్ గా మీరు ఇక్కడికి వెళ్తే మీకు ఒక హామీ వస్తుంది, లేకపోతే ఒక ప్రామిసింగ్ అది ఏదన్నా వస్తుంది అనుకుంటే నేను సజెస్ట్ చేయొచ్చు, లేకపోతే మా అటార్నీతో మాట్లాడి నాకు తెలిసిన కమ్యూనిటీతో నేను మాట్లాడి వాళ్ళకి గైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదండి. సో హ్యాండ్స్ ఆల్సో టైట్, ఎవ్రీవన్ హ్యాండ్స్ ఇస్ టైట్ రైట్ నౌ. దిస్ ఇస్ టూ అన్ఫేర్. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. సో మీరే కొంచెం ఇంకా లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని మీ దగ్గర ఎంతో కొంత ఆన్సర్ ఉంటుంది ఇప్పుడు. I've been working with so different immigration lawyers కూడా నేను మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు కూడా త్వరలో నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. నిన్నట్టుండే ఆ మెయిల్స్ రావడం నుండి ఇండియా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి దాని గురించి మాట్లాడితే, సో దే హ్యావ్ బీన్ సో గెటింగ్ అంటే కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు అడగడం జరిగింది, నేను అడగడం జరిగింది వాళ్ళని. సో ఇప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు కొంతమంది చేంజ్ ఆఫ్ స్టేటస్ పెట్టారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇండియాకి వెళ్ళారు, వాళ్ళు మళ్ళీ తిరిగి రప్పించుకోవడం ఎలా, ఏమేమి ఉన్నాయని. సో వాళ్ళకు కూడా సరిగ్గా ఆన్సర్స్ లేవు, ఎందుకంటే నిన్ననే జరిగింది. సో బట్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అండి. తప్పకుండా సో వీ హ్యావ్ ఎ బెస్ట్ ఇమిగ్రేషన్ అటార్నీస్ ఇన్ ద USA రైట్ నౌ. సో తప్పకుండా విల్ గెట్ సమ్ సొల్యూషన్ అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ అండి, తొందరగా రావాలి. ఇంతమంది సఫర్ అవుతున్నారు అసలు. అంటే డైరెక్ట్ విక్టిమ్స్ తో మాట్లాడే వరకు కూడా మనకి ఈ సిచ్యువేషన్ ఇంత అలా ఉందనేసి మాకు ఇక్కడ వాళ్ళకి తెలియదు. నిజంగా నాకైతే నిజంగా చాలా హార్ట్ రెంచింగ్ ఉందన్నమాట ఈ స్టోరీ తనది. కాకపోతే స్టోరీ అయితే ప్రతి ఒక్కరిది ఇలానే ఉంది. మేబీ కొంచెం ఇటు అటుగా చిన్న చిన్న రీజన్స్ వల్ల వాళ్ళ వీసాస్ రివోక్ చేసేసి వాళ్ళని ఇండియాకి పంపించేసి ఇప్పుడు మళ్ళీ పర్వాలేదు రండి అని అంటే వాళ్ళు వెళ్ళలేని సిచ్యువేషన్స్. అసలు డైజెస్ట్ అవ్వట్లేదు మాకు, ఇంత ఇబ్బంది పెడుతున్నారా మన వాళ్ళని అని. ఓకే అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్
థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఉండబట్టి ఇంకా మాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి యుఎస్ లో నిజంగా మన వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేవి. సో హోప్ఫుల్లీ మనము 2-3 days కి ఒకసారి మన వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉంటాం. వాళ్ళ విషయాలన్నీ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీ ద్వారా వాళ్ళకి అందించే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.